నెల్లూరు చందన బ్రదర్స్ వార్షికోత్సవ వేడుకలు డిసెంబర్ 1 నుండి 1000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% ఆఫ్, 1+1, 1+2 కాంబో ఆఫర్లు. సూరత్ శారీస్ 499, 799, 999 రూపాయలు 1+1 ఆఫర్. పట్టు శారీస్ పై అప్ టు 70% ఆఫ్, వర్క్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, హ్యాండ్లూమ్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, మెన్స్ క్యాజువల్ షర్ట్స్ పై అప్ టు 50% ఆఫ్, జీన్స్ 1499, 1299, 999 రూపాయలు 1+1 ఆఫర్. కుర్తీస్ 499, 699, 999 రూపాయలు 1+1 ఆఫర్. 3 పీసెస్ సెట్స్ 1499, 1199, 999 రూపాయలు 1+1 ఆఫర్. ప్లాజోస్ పై 1+1 ఆఫర్. కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై, చిల్డ్రన్స్ చుడీదార్స్ పై అప్ టు 70% ఆఫ్. బాయ్స్ షర్ట్స్ 999 రూపాయలకే 1+3 ఆఫర్. బాయ్స్ జీన్స్ 999 రూపాయలు 1+2 ఆఫర్. ఫుట్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. 1 గ్రామ్ జ్యువెలరీ పై అప్ టు 50% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, జిల్లా టవర్ సెంటర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు సుజనా చౌదరి కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అద్దూరి శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దూరి శ్రీరామ్ మాట్లాడుతూ, ప్రతిరోజు కూడా పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో వందలాది ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని వస్తున్నారు. ఆ సమస్యలు పరిష్కరిస్తున్న తీరును కూడా ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నెల చివరి శనివారం లేదా సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క సమస్య కూడా లేకుండా సమస్యలు లేని ఆంధ్ర రాష్ట్రంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజా సంక్షేమం, సుపరిపాలన దిశగా రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి పేదలు కావచ్చు, మధ్యతరగతి ప్రజలు కావచ్చు, వీళ్ళు పడే ఇబ్బందులు, చిన్న ఇబ్బందులు కూడా పరిష్కరించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రీతమ నాయకులు సుజనా చౌదరి గారి పిలుపు మేరకు ఈరోజు ప్రజా దర్బార్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రతిరోజు కూడా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ప్రీతమ శాసనసభ్యులు సుజనా చౌదరి గారి కార్యాలయంలో ప్రతిరోజు కూడా అనేక వందలాది మంది ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని వస్తున్న తరుణం కూడా చూస్తూ ఉన్నాం. ఆ సమస్యలు పరిష్కరిస్తున్న తీరు కూడా ప్రజలు తెలుసుకుంటారు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ నెల ప్రతి నెల చివరి శనివారం లేదా సోమవారం ప్రజా దర్బారు నిర్వహించాలని చెప్పి పిలిపించిన సందర్భంలో ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలోని స్థానిక కార్పొరేటర్లు, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గ కార్యదర్శి శ్రీధర్ గారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతోని ఈ యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, లేదు మాకు వృద్ధాప్యం వయసు మీద పడింది, వృద్ధాప్య పెన్షన్ కావాలి అని అడిగిన నేపథ్యంలో వృద్ధాప్యం పింఛన్ ఇచ్చే కావచ్చు, లేదా రేషన్ కార్డు కావచ్చు, లేదా వితంతు పెన్షన్లు కావచ్చు, ఇలా అనేక సమస్యలు పరిష్కార దిశగా సమస్యలు లేని ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ప్రతి నెల కూడా ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఏరియాలో కూడా ప్రజా దర్బారు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచనతో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళే ప్రతి ఒక్క సమస్య కూడా ఆన్లైన్ చేసి తప్పనిసరిగా వీలైతే వెంటనే ఏదైతే డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కరించాలని ప్రయత్నం చేస్తాం. అలాగే ఏదైతే లాస్ట్ ఇష్యూస్ ఉంటాయో అవి కూడా ఆన్లైన్ చేసుకొని తర్వాత కార్యాలయ సిబ్బంది, తర్వాత ఎమ్మెల్యేల కార్యాలయం కేంద్రంగా ఉన్నారు, అలాగే మిగిలిన అన్ని పార్టీలు, కూటమి పార్టీ నాయకులు ఈ యొక్క సమస్యల పరిష్కారం కూడా కృషి చేస్తాం. మేము కూడా ప్రతిరోజు డివిజన్ల తిరిగి
మార్కెట్ సమస్యలు పరిశీలించడానికి కృషి చేస్తూనే ఉంటాం. అలాగే ఇలా ఏదైతే లాస్ట్ మీటింగ్ ఇష్యూస్ ఉన్నాయో ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక విజయవాడ నగరపాలక సంస్థ అని ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో అధికారులందరూ పరిశీలించాలని అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందుకున్న ఫిర్యాదులకు అధికారులు ఫిర్యాదు చేసిన వారి దగ్గరికి వెళ్లి సమస్య ఏంటో క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటిని త్వరగా పరిష్కరించి ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. వరి పంట పక్వానికి రాకుండా రైతన్నలు కోతలు కొయ్యవద్దని సరికల్వపూడి పరిసర గ్రామాల్లో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యపు రాశులను పరిశీలించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. గ్రామాల రైతులు ఎమ్మెల్యేకు సమస్యలు తెలియజేయక సంబంధిత శాఖల అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అనంతరం త్రాగునీటి సమస్యను గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో గ్రామంలోని హెడ్ వాటర్ వర్క్స్ ను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. త్రాగునీరు సరఫరా చేసే మోటార్ పనిచేయకపోవడానికి గుర్తించి ఎమ్మెల్యే 24 గంటల్లోపు మోటార్ రిపేర్ చేసి గ్రామస్తులకు తాగునీటి సరఫరా చేయాలని అధికారులకు తెలిపారు. ఈ పర్యటనలో ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఏఓ, అగ్రికల్చర్, ఆర్ఐ తదితరులు పాల్గొన్నారు. పోతున్నారు ఇవన్నీ ఉంటాయి పొల్ల ఈ మానగా ఆయి వచ్చేస్తారు ఆరబోసుకున్న రోజులు బాగానే ఉంటాయి. మళ్ళీ నింపేస్తారా ఇప్పుడు ఆ మైక్రో వాటర్ ఫిల్టర్ చేసినా కానీ అలాగే వస్తాయి. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇమీడియట్ గా చేయించాల్సింది మోటార్ బాగా చెప్తానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఓకే, మీకు వచ్చినప్పుడు మీరు రాగానే ఆయనకి డబ్బులు ఇచ్చేయండి. మోటార్ పని చేస్తే అది అయిపోయిన తర్వాత వాటర్ మాత్రం బెయిల్ అవుట్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా చేసేయాలి. మస్ట్ అది 100% అయ్యేది చూడండి. ఇప్పుడు ఈ మైక్రో ఫిల్టర్ బాగా చేసిన మాత్రం అదేం పని చేయదు కదా, వాటర్ ప్రాబ్లం ఉంది కదా. వస్తుంది సార్, పైన వాతావరణం బాగాలేదు అని కంగారుతో కూడా కొట్టున్నారు. వాతావరణానికి అర్జెంట్ ప్రాబ్లం ఏం లేదు. సైక్లోన్ వచ్చేస్తుందని సార్ ప్రస్తుతానికి అయితే లేదు. రావాలంటే మనకు నిర్భర్ సహకరిస్తేనే అందరికీ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంటుంది కానీ టోటల్ గా వస్తే ఎంత వచ్చిందంటే ఏమంటారండి. ఇప్పుడు డబ్బులు కరెక్ట్ గా పడిపోతున్నాయి, టైంకి పడిపోతున్నాయి. ఎప్పుడూ లేదు చరిత్రలో, మొట్టమొదటిసారిగానే పడుతుంది కదా ఇంత రేటు. ఇంత వెంటనే టకా అని 3 నెలలు 4 నెలలు వెయిట్ చేయాల్సిన అవసరం అదే రోజు పడిపోతుంది. మహా అయితే కానీ మర్నాడు పడుతుంది. సో ఎంత స్పీడ్ గా జరిగే ప్రాసెస్ మీ దగ్గర ఒకటే ఆగదు కదా, మిగతా అన్ని చోట్ల ఉంటుందిగా. మిగతా అక్కడ కంప్లీట్ లేదు. సర్వర్ ప్రాబ్లం అయితే అన్ని చోట్ల ఉంటుంది. అంగుళూరు చంద్రాలే కాదు, మరి మిగతా అన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ రెండే కాదు, మిగతా అన్ని కూడా ఉన్నాయి. ఓకే, తీసుకుని దాన్ని కంప్లైంట్ రైజ్ చేసి పెట్టండి. అక్కడ నాకు కూడా పెట్టండి, తీసేస్తాను. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు పుట్టినరోజు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొని కుటుంబ నేతలతో కలిసి కేక్ కట్ చేశారు. గజమాడుతో ఎమ్మెల్యే రాము ఎలవర్తిలను అభిమానులు ఘనంగా సత్కరించారు. అందరివాడు ఎలవర్తి భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బోరగడ శ్రీకాంత్, పలువురు కుటుంబ నాయకులు పాల్గొన్నారు.
ఫోటోలు ఇద్దరు కొట్టండి. మాజీ మున్సిపల్ చైర్మన్ అందరికీ తెలిసిన వ్యక్తి అంటే ఎలవర్ శ్రీనివాస్ గారు అంటే మామూలుగా ఎవ్రీబడి నోస్. ఇక్కడ గుడివాడలో తెలియని వాళ్ళు అంటూ లేరు. ఆయన చెప్పేది కూడా చూసిన ఆయన హాల్లో జరిగిన అత్యంత గొప్ప అభివృద్ధి మనకి ఇంకా ఎన్ని రోజులు కూడా కనపడతా ఉంటది గుడివాడలో. సో అలాంటి వ్యక్తి జన్మదినం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది గుడివాడలో అందరికీ. కనుక ఆయన మరిన్ని ఆరోగ్యకరమైన గొప్ప బర్త్డేలు జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అదంతే కాకుండా ఇప్పుడు మామూలుగా గుడివాడ మున్సిపాలిటీ మీద మంచి నాలెడ్జ్ తోటి నన్ను కూడా గైడ్ చేసుకుంటా అనేక రకాలుగా సూచనలు ఇస్తూ మమ్మల్ని కూడా గుడివాడ భవిష్యత్తులో గుడివాడ అద్భుతమైన నగరం కింద అయ్యే ప్రణాళికల్లో ఆయన కూడా తోడుంటా ఉన్నారు. మా అందరికి కూడా ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు. ముందుగా ఆయన ఇంటి ముందు రోడ్డుకి మొత్తం ఎండ్ కూడా వేపిస్తానికి ఆయన ముందుకు వచ్చి చేపిస్తున్నా అన్నాడు. ఇంకా కదలట్లేదు, మరి అదొకటే స్లోగా ఉంది. దాన్ని కూడా స్పీడప్ చేయమని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అంటే మోడల్ రోడ్ కింద వేసి చూపించండి మీ ఇంటి ముందు, మిగతా వాళ్ళని అందరూ ఫాలో అవుతుంటారు. ఎండ్ రోడ్డు ఉంటే మనకి అసలు గుడివాడలో చాలా అద్భుతమైన ఇవి ఉంటూ ఉంటాయి. సో ఇలాగే కాకుండా మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. ఎక్కడ రోడ్స్ ఉన్నాయి, ఎక్కడ ఇవి ఉన్నాయి అంటే కొన్ని క్లిష్టమైన విషయాల్లో మనం ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి, ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వకూడదు అనే దాంట్లో కూడా అనేక మంచి సలహాలు ఇస్తూ మమ్మల్ని అందరూ కూడా ముందుకు నడుపుతున్నందుకు ఆయన ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అండ్ వన్స్ రోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకు విషెస్ చెప్పేదానికి వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు రాము గారు, అట్లాగే నా మిత్రులు, శ్రేయోభిలాషులు, సోదరులు, సోదరిమణులు అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గుడివాడ ఈ పుట్టినరోజుకి ఖచ్చితంగా మాట చెప్పాలనుకుంటున్నా. గుడివాడ రాజధానికి ఎంత సమీపంలో ఉందో, రాబోయే కాలంలో గుడివాడకి రాజధాని తర్వాత ఉండేటటువంటి సెకండ్ ప్లేస్ ఇటు విజయవాడ, గుంటూరు తర్వాత ఈ చుట్టుపక్కల ఏ సిటీ కూడా దరిదాపులో లేని విధంగా గుడివాడ అభివృద్ధి చెందుతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ముఖ్యంగా చాలా మందికి తెలియంది ఏంటంటే వెనిగండ్ల రాము గారు పనిచేస్తా ఉన్నారు, ఇంకా ఏం పెద్దగా కనపడతలేదు అనుకుంటా ఉన్నారు. ఆయన ఎట్లా పనిచేస్తున్నాడో, ఆయన పనితీరేంటో నాకు పూర్తిగా దగ్గరగా నాకు తెలుసు. ఖచ్చితంగా ఆయనకి 5 సంవత్సరాలు టెన్యూర్ ఉంది. 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి తప్పనిసరిగా గుడివాడ ఫేస్ లిఫ్ట్ రూపురేఖలు తప్పనిసరిగా మారతాయని చెప్పి నేను తెలుగుదేశంలో మరి సీనియర్ నాయకుడిగా నేను చెప్తా ఉన్నా. ఖచ్చితంగా అభివృద్ధి జరుగు తీరద్దే. కాకపోతే కొన్ని ఫైనాన్షియల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల కానీ, ఇబ్బందుల వల్ల కానీ ఇప్పటికిప్పుడే కనపడిపోవచ్చు, కానీ మన టెన్యూర్ పూర్తయ్యేటప్పటికి తప్పనిసరిగా సరిపోతుంది. రెండోది ఏంటంటే గతానికి ఇప్పటికి తేడా, శాసనసభ్యుడికి దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా ఫ్రీగా వెళ్ళి మాట్లాడచ్చు, ఎవరు ఎప్పుడు ఏ టైంలో వెళ్ళొచ్చు. అంతేగాని 4-3 దాటుకుని ముందున్న వాళ్ళని వెనకున్న గ్రహాలన్నింటినీ దాచుకుని ఎక్కడో ఉన్నటువంటి దగ్గరికి వెళ్లాల్సినంత అవసరం లేదు. తప్పనిసరిగా అటువంటి వ్యక్తి వచ్చాడు. ఆయనతో పాటు కలిసి మేమందరం కూడా ఒకే మాట మీద పనిచేస్తా ఉన్నాం, కూటమి నాయకులు. అట్లాగే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.